వెళ్దామా? రండి. అమ్మో వెళ్ళిపోతున్నారు. ఆగండి ఆగండి, నేను వచ్చేస్తున్నాను. ఆగండి, మీరు కుర్రోళ్ళు కాబట్టి వెళ్ళిపోతాను. అమ్మో అమ్మో జారిపోతున్నా. ఏంటయ్యా బాబు, నన్ను వదిలేసి వచ్చేసారు. మిమ్మల్ని ఎంతకలాగా తెచ్చారు. తీగలు కూడా తెలియకుండా తీస్తున్నాడే బాబు. ఇతనికి ఇదే వృత్తా? కాదయ్యా, చదువుకుంటున్నాడు. నాన్నగారు చేసిన అప్పులు తీర్చడానికి ఇలాంటి పనులు కూడా చేస్తుంటాడు. ట్యూషన్ కూడా చెప్తుంటాడు. ఒకట్లు, రెండు, మూడు, నాలుగులు, ఐదులు. ఇదేమో తేనికి కష్టపడి చెట్టెక్కి తేనె దింపినందుకు ఇంకో 50, మొత్తం 100. నాకు కాదండి, మా అమ్మకి ఇవ్వండి. ఆహా, మంచి కొడుకును కన్నావు తల్లి. ఆలి ఇల్లరా, ఇవి మీకు. వెంకట్, ఈ 50 తీసుకెళ్లి 1 కిలో బియ్యం, 1/4 కిలో కందిపప్పు తీసుకురా. సరేమ్మా. చెల్లు, అది కాదండి, ఇంట్లో తినడానికి ఏమీ లేవు, రేపు ఇస్తామండి. మీ నాన్న బతికున్నన్నాళ్ళు నా దగ్గర అప్పు చేసి తెగతన్నాడు. మీరు తింటున్నారు. అందరూ తిండమేనా? నా అప్పు తీర్చరా? ఈ ఒక్క నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు, అబద్ధాల పుట్ట. నువ్వే అబద్ధాల పుట్టవి. పాచిమోహంతో తేనె తాగేసి తర్వాత పళ్ళు తోముకున్నావు. తాగేసి ఎందుకు అబద్ధాలు ఆడతావు? నువ్వే తాగావు, నేను చూశాను. నువ్వే తాగావు, నువ్వే తాగావు, నువ్వే తాగావు, నువ్వే తాగావు, నువ్వే తాగావు, నువ్వే తాగావు, నువ్వే నువ్వే ఇలా కాదు గాని. ఒరే హనుమంతు, అయ్యా, నువ్వు వెంకన్నపాలెం వెళ్ళి అక్కడ వెంకటరామన్ అనే కుర్రాడు ఉంటాడు, వాడి దగ్గర తేనె పట్టరా. దేనికోసం పాక్కూరు దాకా ఎందుకంటే అయ్యగారు దగ్గరలో ఎక్కడి నుంచైనా తెచ్చేస్తాను. ఒరేయ్, వాడైతే మన ముందే తేనెను చెట్టు నుంచి దింపిస్తాడు.